విజయనగరం జిల్లా రాజంలో వెలసి ఉన్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ 100వ జాతర మహోత్సవం సందర్భంగా మాజీ మంత్రి స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర భారీ చిన్న తరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మా ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే స్థానిక నాయకులందరూ కూడా ఈ పండుగలో భాగస్వామ్యం అవడం, మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ రకంగా రావడం, ఆవిడ దేవుని పొందడం, మరి ముఖ్యంగా రాజధాని గ్రామాలందరూ కూడా పండుగని వాతావరణం కల్పించినంతా కూడా మంచి నన్ను కూడా బాగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అలాగే ముఖ్యంగా రాజాం అలాగే చుట్టుపక్కల ఉన్న 8 మండలాల ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. లక్షలాది మంది వస్తున్నారు. చాలా సంతోషం. మరి ముఖ్యమంత్రి గారు స్పందించి అలాగే ఆనం రామరెడ్డి స్పందించి వారం రోజుల్లోనే దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేసినందుకు రాజాం ప్రజల తరఫున వారికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా అమ్మవారి కృప ఈ ప్రభుత్వం కూడా అందరికీ సెంటిమెంటల్గా రాజాం పట్టణం కానివ్వండి, చుట్టుపక్కల 100 గ్రామాలు అమ్మవారిని చాలా సెంటిమెంటల్గా బిలీవ్ చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా, ఏ డాక్యుమెంట్ కానీ, ఏ స్థలం కొన్నా, భూమి పూజ చేసినా ఫస్ట్ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టే అందరూ చేస్తారు. అయితే కొండ్రు మురళీమోహన్ గారికి స్థానిక ఎమ్మెల్యే ఆయన ఈ 100th ఇయర్ ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మనం రాజాం గెలిచి పండుగని రాష్ట్ర పండగ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం బొబ్బిలి సంస్థానానికే కాదు, కొన్ని లక్షలాది మంది ప్రజల యొక్క ఎలవేలిపోయినటువంటి అమ్మవారు వారి యొక్క కృపా కటాక్షాలు మన ప్రజల మీద, మన సమాజం మీద, మన రాష్ట్రం మీద ఉండాలని ముఖ్యంగా ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినటువంటి ముఖ్యంగా మా అన్నగారు కొండ్రు మురళీమోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.